హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే కొంత పాస్ట్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందో ఒక 5 to 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం డిస్కస్ అనేది చేద్దాం. అవి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలని, అంతేకాకుండా అందరి వృత్తిపరంగా బాగా అభివృద్ధి చెందాలని, అలాగే మనం ఇన్వెస్టర్స్ కాబట్టి మన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మళ్ళీ గ్రీన్లో టర్న్ అవుట్ అయ్యి అక్కడి నుంచి మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. మళ్ళీ కూడా అందరికీ మన యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా మళ్ళీ కూడా ఉగాది శుభాకాంక్షలు గైస్. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ మనం డిస్కస్ అనేది చేస్తే కనుక మార్కెట్ చాలా బాగా పెరిగిన తర్వాత కొంత రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర 23,750 రీజన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ లెవెల్ ప్రీవియస్గా ఇది మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందనమాట. మనం అక్కడి నుంచే కొంత బ్రేక్ అవడం ఆ విధంగా జరిగింది. 23,750 నుంచి 23,800 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాస్ట్ వీక్ అంతా కూడా కొంత ఆ లెవెల్ టెస్ట్ చేయడం, పడడం, మళ్ళీ కొంత ఎక్స్పైరీ రోజు కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యడం, మళ్ళీ ఫ్రైడే కొంత పడడం జరుగుతుంది. మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇంకా మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ రీజన్ ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. ప్రజెంట్ అయితే కనుక మార్కెట్ 23,500 ఈ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్ మనకి 23,200 లెవెల్ దగ్గర నుంచి 23,000 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఈ రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన రీట్రేస్మెంట్ అనమాట. చూడండి, ఇక్కడ మార్కెట్లో 22,000 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 1.5 వీక్ ఈ రీజన్ దగ్గర టెస్ట్ చేసింది మనం మల్టిపుల్ టైమ్స్. ఎవ్రీ సండే కూడా మనం డిస్కస్ చేసాం. ఈ రీజన్ బ్రేక్ అయితే షార్ప్ మూమెంటం ఉంటుందని అక్కడి నుంచి మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది. మళ్ళీ కూడా ఇక్కడ అదే రీజన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మళ్ళీ కూడా స్ట్రాంగ్ అప్సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట. 23,750 నుంచి 800 ఈ రీజన్ బ్రేక్ అవ్వాలి. ఇమీడియట్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ అయితే కనుక 23,500 సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్ 23,200, 23,000 లెవెల్స్ ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మార్కెట్లో రివర్సల్ వచ్చి ఈ రీజన్ బ్రేక్ అయితే ఇమీడియట్గా 24,000 లెవెల్, 24,250 నుంచి 24,300 లెవెల్స్ ఈజీగా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇది సింపుల్ మార్కెట్ అనాలిసిస్ ప్రీవియస్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుని అనమాట. ఇమీడియట్గా 23,750 రెసిస్టెన్స్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అయితే ఈజీగా మనకి 24,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ వారంలో. లేదు ఒకవేళ మార్కెట్ కొంత బేరిష్ నుండి మళ్ళీ కూడా ఎఫ్ఐఎస్ స్టిల్ మళ్ళీ కూడా సెల్లింగ్ సైడ్ ఉంటే కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ 23,200, 23,000 లెవెల్స్ మనకి పడే ఛాన్స్ ఈ వారంలో. ఇది మనకి నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 48,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. స్ట్రాంగ్ రివర్సల్ మనకి నిఫ్టీలో కొంత సైడ్ వేస్ వెళ్ళింది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా బాగా పాజిటివ్గా మూమెంట్ ఇచ్చిందనమాట. ఇది కూడా మనకి 52,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. మనం సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 52,000 లెవెల్ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే కనుక 1.5 మంత్ 22,000 లెవెల్ టెస్ట్ చేసింది. ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ పడిపోవడం జరిగిందన్నమాట. ఖచ్చితంగా మనకి ఇది ఈ 50,000 లెవెల్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ట్యూస్డే మనకి మండే కూడా రంజాన్ హాలిడే, ట్యూస్డే కనుక ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ మళ్ళీ కూడా షార్ప్ అప్సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,500 నుంచి 50,600 రీజన్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ 53,000 లెవెల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఈ రీజన్ మళ్ళీ టెస్ట్ చేసి ఫెయిల్ అయితే ఈజీగా మనకి 51,000, అలాగే ప్రీవియస్ మనకి ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ మనకి బ్రేక్ అయిందనమాట. ఈ రీజన్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50,500 నుంచి 50,600 రీజన్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. మార్కెట్ అయితే కనుక 50,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఏమైనా కొంత పాజిటివిటీ ఉంటే కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే ఇమీడియట్గా 500 నుంచి 600 పాయింట్స్ మనకి ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో ఇది కూడా బ్రేక్ అయితే 53,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆ లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ పడితే కనుక 51,000, 50,500 నుంచి 50,600 లెవెల్స్ మనకి ఇమీడియట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వారం కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యి ఆ 23,750 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని కొంత అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత ఆల్మోస్ట్ 225 దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. మార్కెట్లో ఎంత స్ట్రాంగ్ మూమెంటం కనిపించిందో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 225 రూపీస్ దగ్గర నుంచి 325 ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 2 వీక్స్లో 100 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది.
ప్రెజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. సో అబ్జర్వ్ చేయండి, ప్రెజెంట్ అయితే కనుక రెసిస్టెన్స్ దగ్గర ఉంది, పడే ఛాన్సెస్ కొంత ఉన్నాయి. సో ఎందుకంటే స్ట్రాంగ్ మొమెంటం కాబట్టి, సో 300 నుంచి 310 రీజన్స్లో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇమీడియట్గా మనకి ఈ రీజన్కి ఏమైనా వస్తే కనుక మండే ఏమైనా కొంత ఫాల్ ఈ రీజన్కి వస్తే యాడ్ చేసుకోవచ్చు. 325, 350 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. లేదు ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఒకవేళ 325 అబోవ్ ఒకవేళ ట్యూస్డే కనుక సస్టైన్ అయితే మనం అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 350 ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే మన 370 నుంచి 380 రీజన్స్ దాకా కూడా స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా స్టిల్ మనకి పాజిటివ్గా ఉంది, ప్రెజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ 300 to 310 ఈ రీజన్లో రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. లేదు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే 325 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో 350, 370 నుంచి 380 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత సో మార్కెట్ ఏ విధంగా మనకి రివర్సల్ వచ్చిందో సేమ్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది అనమాట. ప్రజెంట్ 230 రీజన్ టెస్ట్ చేస్తుంది. సో బెటర్ వెయిట్ 220 రీజన్స్ దగ్గర సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. 220, 225 ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. సో ఇమీడియట్గా మనకి 235, 250 రీజన్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ కొంత సో అవి కూడా కొంత ఈ పర్టికులర్ స్టాక్స్ కొంత స్లోగా మూవ్ అవుతాయి అనమాట. సో ఈజీగా 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 235, 250 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెగ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, అక్కడి నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం కనిపించింది. స్టిల్ మనకి పాసిబిలిటీ అప్ సైడ్ మొమెంటం ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక 500 టెస్ట్ చేస్తుంది, ప్రీవియస్ రెసిస్టెన్స్ 500 అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడడం జరుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, 450 నుంచి 460 రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ మండే పడినా సరే సో ట్యూస్డే పడినా సరే మనం ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా 500, 550 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 to 2 వీక్స్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 50 నుంచి 100 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 450 నుంచి 460 రీజన్స్ దాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఫోర్త్ వన్ వచ్చేసరికి నవా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ తర్వాత ఇక్కడ మనకి అప్ ట్రెండ్ మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. స్టిల్ స్టాక్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది. మండే ట్యూస్డే అబ్జర్వ్ చేయండి, 500 పైన ఒకవేళ స్టాక్ అయితే సస్టైన్ అయితే కనుక 500 ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ కూడా మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయితే బాగా వెళ్ళింది. సో స్టాక్లో కొంత వాల్యూమ్స్ తక్కువ ఉంటే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. 500 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి సో 535, 550 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒక 50 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 580 లెవెల్స్ 1 to 2 వీక్స్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 470 కానీ 450 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మండే రోజు ఒకవేళ 500 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ స్టాక్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్గా ఉంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో 500 రెసిస్టెన్స్ తీసుకొని పడి ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ బయర్స్ వచ్చి పుష్ చేశారనమాట. అందువల్ల కొంత అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ వన్ మోర్ డే ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి, 500 పైన సస్టైన్ అయితే కనుక 535, 550, 580 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రేడియం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 525 స్టాక్ కంటిన్యూస్ పడిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది గైస్. సో ఆల్మోస్ట్ 450 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ అప్ సైడ్ మొమెంటం కూడా సో ఫ్రైడే రోజు కనిపించింది అనమాట. ఈవెన్ కొంత నెగిటివ్ మార్కెట్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి, 470 నుంచి 475 ఈ రీజన్ పైన స్టాక్ మండే ట్యూస్డే రోజు సస్టైన్ అయితే కనుక మనం ఈజీగా 500, 525 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే ఆఫ్టర్నూన్ టైం అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి 6th వన్. సో ఇది ఈ పర్టికులర్ స్టాక్ ఫోర్టిస్ హెల్త్ కేర్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి బ్రేక్అవుట్ ఫ్రైడే రోజు వచ్చిందనమాట. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేసి అక్యుములేట్ చేసుకోండి. 675 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట ఆ రీజన్. సో ఫ్రైడే రోజు బ్రేకే ఆల్మోస్ట్ 725 దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్నూన్ కొంత నెగిటివ్ మార్కెట్ వల్ల సో కంటిన్యూస్గా సో పడిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, మండే రోజు 675 నుంచి 680 ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం ఈజీగా 725 ప్రీవియస్ రెసిస్టెన్స్ అలాగే 750 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 650 లేదా 640 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మండే రోజు అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫోర్టిస్ హెల్త్ కేర్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్అవుట్ అవనండి. బ్యాంక్ ఆఫ్ బరోడా స్లో మూవింగ్ స్టాక్ బట్ మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 220 నుంచి 225 రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంది. హెడ్ కూడా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. నవా కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. సో ఆస్ట్రేడియం కూడా మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఫోర్టిస్ హెల్త్ కేర్ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చిందనమాట. మనం చెప్పుకున్న లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత
మాత్రమే యాడ్ చేసుకోండి. వన్ మోర్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మార్కెట్స్ పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ 23,500 బ్రేక్ అయ్యి హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఒకవేళ ఏమైనా ట్యూస్డే రోజు కనిపిస్తే కనుక కొంత అబ్జర్వ్ చేసి మాత్రమే తీసుకోండి గైస్. సో ఇదనమాట మార్కెట్ అనాలిసిస్, అలాగే స్టాక్స్ గురించి. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇమీడియట్గా రెస్పాన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇటువంటి స్టాక్స్ షార్ట్ టర్మ్ విత్ టార్గెట్ స్టాప్ లాసెస్ కావాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఆల్మోస్ట్ లాస్ట్ మార్చ్ మంత్ ఏదైతే ఈ మంత్లో మేము ఆల్మోస్ట్ 6 స్టాక్స్ ఇచ్చామన్నమాట. దాంట్లో ఒక స్టాక్ సైడ్ వేస్ జిఆర్ఎస్సి సైడ్ వేస్ ఉంది. రిమైనింగ్ అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ 70% దాకా కూడా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.